హాయ్ అండి. ఈ సండే మా స్పెషల్ అయితే పిల్లల కోసం పచ్చిరొయ్యలు తీసుకుంటాను కానీ మార్కెట్కి వెళ్తే పచ్చిరొయ్యలు తీసుకున్నాను. దాంతోపాటు చేపల్లో మిగిలిపోయిన అంటండి, చాలా వచ్చింది కదండి. అది ఈ మధ్యకాలంలో ఎవరు ఇష్టంగా తినట్లేదు, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ. ఒకప్పుడు మా పేరెంట్స్ మాకు వండి పెట్టేవాళ్ళు, అందరం తినేవాళ్ళం ఒకప్పుడు అందరం. ఇప్పుడైతే ఎవరు తినట్లేదండి. ఇప్పుడు మా పిల్లలు కూడా తినట్లేదు. అందరూ ఎందుకనో మరి పిల్లలు. ఇప్పుడు ఇవైతే శుభ్రపరిచి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నా. ఫస్ట్గా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి రెండింటిలోని. వేసుకొని వాటిల్ని చూపించినట్లుగా కలుపుకొని, చేత్తో అయినా కలపచ్చండి. చేత్తో కలుపుకొని ఒక ఈ చెనలోనైతే ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెడితే ఇట్లా గట్టిగా అయిపోతుందండి. మీడియం మంట కానీ సన్నగా చిన్న చిన్న మంట మీద కానీ ఉడికించుకుంటే గట్టిగా రాయిలాగా అవుతుంది. అది ఉడికిన తర్వాత మెత్తగా ఉన్నది కాస్త గట్టిగా పడిద్ది. ఈ రొయ్యల్లోనైతే కనుక మనం ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టగానే ఒక 2 గ్లాసులు వాటర్ దాకా బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా మీడియం మంట మీద ఉడికించుకుంటే రొయ్యలు కూడా ఉడికిపోతాయండి ఆ వాటర్తోనే. మళ్ళీ మనం ఎక్కువసేపు కర్రీలో ఉడికించవసరం లేదు. ఈ చేపల కూర, ఈ చేపలకు సంబంధించిన చెనను అయితే నేను ఇలా ఈ విధంగా గుడ్డు పొరట్లాగా వండుకున్నాను. ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం పేస్ట్ వేసి లైట్గా మసాలా పౌడర్ చల్లి ఇలా చేసుకున్నానండి. అస్సలు ఇదైతే చిన్నప్పుడు అమ్మ చేసి పెట్టేదండి మా అమ్మ. అప్పుడు ఎంత ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు మేము చేసి పెడుతున్నా కానీ పిల్లలు తినట్లేదండి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? అసలు పిల్లలకి ఇష్టమైనవి ఇప్పుడు ఉన్నాయి అంటే జంక్ ఫుడ్స్ తప్ప మరేమీ ఇష్టంగా లేవని చెప్పచ్చు. ఈ చేపల చెన ఎలాగ చేస్తే పిల్లలు తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే వీడియోలో ఉందో లైక్ చేయండి.